అందరికీ నమస్కారం. మనం ఈరోజు శివపురాణ శివమహాపురాణాన్ని మొదలుపెట్టుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. పారాయణం చేసుకుందాం. ఈరోజు నుంచి మనం దీన్ని ఇందులో కొన్ని సంహితలుగా ఇచ్చారు. దాంట్లో మొదటిది విద్యేశ్వర సంహిత. ఇందులో శివమహాపురాణం ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ శివమహాపురాణం విద్యేశ్వర సంహిత నుండి మనం కథని మొదలుపెట్టుకుందాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అధ శివపురాణే ప్రథమ విద్యేశ్వర సంహిత ప్రారభ్యతే. శ్రీ గణేశునకు నమస్కారం, శ్రీ గురుదేవులకు నమస్కారం, శ్రీ సరస్వతికి నమస్కారం. ఇప్పుడు శివపురాణమందలి మొదటిదైన విద్యేశ్వర సంహిత ప్రారంభింపబడుతూ ఉన్నది. ఆద్యంత మంగళమజాత సమాన భావ మార్యం తమీసమజరామరమాత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశం. శివాహ. తాత్పర్యం: శంకరుడు ఆద్యంతము మంగళస్వరూపుడు. ఆయనతో సమానమైన తత్వం ఎక్కడా లేదు. ఆయనకు జనన మరణాదులు లేవు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనే అనుగ్రహములనే పంచకర్మలను ఆయన లీలామాత్రంగా నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన పంచముఖుడు. శక్తి స్వరూపిణి అయిన అంబికతో కూడినట్టి ఆ అవిభాజ్య తత్వాన్ని, పరమోత్కృష్టమైన దానిని మనసులో ధ్యానిస్తున్నాను. ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాళింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్త్మని మునయః శంకసితాత్మానః సత్యవ్రతపరాయణాః మహౌజసో మహాభాగాః మహాసత్రం వితేనిరే. శివాయ నమః. వ్యాసుడు ఇలా అంటున్నాడు. రోమహర్షణుడు సూతుని మునులు ప్రశ్నించటం. ధర్మక్షేత్రము, గంగా యమునా సంగమస్థానము, బ్రహ్మలోక మార్గము, పుణ్యప్రదము అయిన ప్రయాగక్షేత్రంలో జితేంద్రియులు, సత్యవ్రతులు, తేజస్సారులు, మహాత్ములు అయిన మహామునులు మహాసత్రయాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఈ వార్త విన్న వ్యాసశిష్యుడు మహాముని, నిఖిల పురాణ వ్యాఖ్యాన వైరి సహితుడైన సూతుడు మునిర్దర్శన కాంక్ష తత్పరుడై విచ్చేశాడు. అలా వచ్చిన సూతమహామునిని చూచి మునులందరూ హర్షోన్మీలిత సుప్రసన్న మనస్కులై ఆయనను యథావిధిగా పూజించి వినయంగా దోషులగ్గి స్తుతించి ఇలా అభ్యర్థించారు. ఓ రోమహర్షణ, నీవు సర్వజ్ఞుడువు, నీవు భాగ్యవంతుడువు. రత్నగర్భ అయిన వసుంధర ఇచ్చే అన్ని సంపదల కంటే విద్యా సంపద పరమమైనది అని కదా పెద్దల సూక్తి. వేద హృదయాన్ని విప్పి చెప్పే పురాణ విద్యను నువ్వు వ్యాసభగవాను సన్నిధిలో నిర్విశేషంగా గ్రహించావు. సారభూతమైన రత్నాలకు సముద్రుడు స్థానమైనట్లుగా అద్భుతుడైన పరమాత్మ యొక్క ఆశ్చర్యగాథలను వివరించి చెప్పిన పురాణ వాంగ్మయానికి నీవు ఆశ్రయభూతుడవయ్యావు. ఓ సూతమహాముని, నీవు త్రికాలజ్ఞుడవు. నీకు విదితంగాని వస్తువు ముల్లోకాల్లోనూ లేదు. నీ రాక మాకు శారద పూర్ణిమ విమల చారు తరోజ్వల చంద్రజ్యోత్స్నల ఆహ్లాదాన్నిస్తోంది. కోరకుండా వరాన్నిచ్చే దైవసముడవు నీవు. నీ ఆగమనం మాకు అదృష్టపు పంట. పండిన ఫలాన్ని, పంట ఫలాన్ని దక్కించుకొని అవివేకి లోకంలో ఉంటాడా? నీవు మాకేదో శ్రేయస్సును అనుగ్రహించు. నీ రాక వృధా కారాదు. తత్వాన్ని గురించి, మానవులకు శుభాశుభాలనిచ్చే విధి నిషేధ రూపమైన కర్మలను గూర్చి గతంలో చాలా విని ఉన్నాం. అయినా తృప్తి లేదు. ఇంకా వినాలనే కోరిక మిక్కుటంగా ఉంది. పరమేశ్వరుని యందు నిశ్చలమైన బుద్ధి గల ఓ సుతమహాముని, నీ నుండి ఒక విషయాన్ని తెలుసుకోవాలనే కుతూహలాన్ని కలిగి ఉన్నాం. అది రహస్యమే కావచ్చు. మా యందు అనుగ్రహంతో చెప్పు. అదేమిటంటే, రాబోయే కలియుగంలో మానవులందరూ దురాచారవర్తనలు, సత్యవాక్ పరాన్ముఖులు అవుతారని విన్నాం. అట్టి భయంకరము, పాపభూయిష్టము అయిన కలిలో శీఘ్రంగా పాపాలను తొలగించుకునే తేలికైన ఉపాయం ఇది. కలిలో మనుష్యుల ప్రవర్తన ఎలా ఉంటుంది, దానికి తగ్గట్లుగానే
ప్రకృతి ఎలా ఉంటుంది? కేవలం భగవంతుడున్నాడే అనే ఆస్తిక్య బుద్ధి ఉంటే సరిపోదు కదా. పరమేశ్వరుని స్వరూప స్వభావాదులు ఎట్టివి, ఆయన తత్వం ఎట్టిది, మోక్షం అంటే ఏమిటి, దాన్ని ఎలా పొందాలి, ఆయన సగుణుడా లేక నిర్గుణుడా? ఇలాగా అడిగిన ఋషుల ప్రశ్నలకు సూతిని సమాధానం ఇలాగుందనమాట. ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మునులను పరికించి పరమదయాళుడైన సూతుడు ఇలా చెప్తున్నాడు, సమాధానం చెప్పసాగాడు. ఓ సత్యవ్రతులైన మునులారా, మీరు అడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి. వాటికి సమాధానాలు చెప్పడం కూడా దుష్కరమే. అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకొనటం. ఇది గూఢం. భగవత్ సంబంధమైనదేదీ వార్తా విశేషం కాకూడదు. అయినా ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమకారుణ్యమూర్తి అయిన మా గురుదేవులు వ్యాస భగవాను దర్శించి ఆయన అనుగ్రహలేశంతో నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. శ్రద్ధాభక్తులతో శ్రవణపేయంగా వినండి అంటూ సూతమహాముని మొదలుపెట్టారనమాట. ఓ అహింసామూర్తులారా, మీరన్నట్లు కలియుగం చాలా ఘోరమైనది. కలిలో మానవుల ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది. పాప పుణ్య వివక్ష ఉండదు. అందరూ దురాచారులే. సత్యభాషణం అనేది అడుగంటిపోతుంది. ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు. అందరూ దోషైక దృక్కులే. పరస్త్రీ పరధనాలను పటిక బెల్లపు అచ్చులా చప్పరించేస్తారు. ఎక్కడ చూచినా హింస. ఆత్మదృష్టి లేని వారై దేహ తాదాత్మ్య బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకొనటంలోనే ఎక్కువ కాలం వెళ్ళబొచ్చుతూ ఉంటారు. తల్లిదండ్రుల పట్ల గురువుల విషయంలోనూ జ్ఞానుల విషయంలోనూ గౌరవం లేనివారై ఉంటారు. స్త్రీలను భోగసాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు. స్నేహం విషయంలో కాపట్యాన్ని కలిగి ఉంటారు. కపటుల్లాగా ఉంటారన్నమాట. విప్రులు వేదాన్ని విక్రయిస్తారు. వారు లోభగ్రస్తులు, ఆశాపాస బంధితులు అవుతారు. ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రాహ్మీభూత స్థితి నుండి చ్యుతులవుతారు, అంటే పడిపోతారు కిందకి. జాతి ధర్మాన్ని కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు. అహంకార మమకారాలకు వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు. వారిలో సమత్వ బుద్ధి ఉండదు. ఇక శీలం అనేది శూన్యం. ఈ విధంగా ధర్మాచరణ విషయంలో ధ్రువ నక్షత్రంగా నిలబడవలసిన బ్రాహ్మణుడు పతనం కాగానే మిగతా వారందరూ కూడా అదే మార్గంలో భ్రష్టులవుతారు. కలిలో క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు. గోబ్రాహ్మణ రక్ష యందు నిష్ఠ ఉండదు. భోగలాలస్వత్వం అధికంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో కపటం హెచ్చుగా ఉంటుంది. స్త్రీలలో పాతివ్రత్య ధర్మం ఉండదు. సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు. అత్తమామలను ఆదరించరు. స్త్రీలకు కేశములే అలంకారములు, రత్నాభరణాదులు ఉండవు. స్వేచ్ఛావర్తనాన్ని కలిగి ఉంటారు. అధిక సంతానవతులవుతారు. ఇక పాలకుల సంగతి, ధనవంతుడే పాలకుడవుతాడు. పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల బాగోగులు పట్టించుకోరు. క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. దొంగలు పాలకులవుతారు. పంక్తిబాహ్యులైన నటులు గౌరవభాజనులవుతారు. ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు. దేవాలయ వ్యవస్థ సక్రమంగా నడవదు. జనులందరికీ జీవనం కష్టంగా ఉంటుంది. మానవులకు ప్రకృతి పట్ల పూజ్యభావం ఉండదు. ప్రకృతిని శక్తి స్వరూపంగా ఎంచరు. భోగ సాధనంగా భావిస్తారు. ఆ కారణంగా ప్రకృతి సహకరించదు. ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది. సమన్వయం ఉండదు. సామరస్యం లోపిస్తుంది. సమన్వయం ఉండదు. తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది. గతి తప్పుతుంది. దానికి సూచనగా భూమి నిస్సారమవుతుంది. రస గంధ ద్రవ్యములు పసను కోల్పోతాయి. పువ్వులలో వాసన ఉండదు. పళ్ళల్లో రసముండదు. సమస్తమైన పదార్థాలు రుచిని కోల్పోతాయి. పాలలో జిడ్డు ఉండదు. ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజల ధర్మాచరణకు ఉపక్రమించకపోతే ప్రళయం తప్పదు అంటూ మళ్ళా చెప్తున్నారు. నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలియుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా అంటే ఉంది. దానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు. ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక. సాధ్య వస్తువుకు ప్రయత్నం కానీ సిద్ధ వస్తువుకు ప్రయత్నమే ఉంటుంది. చిలక చెట్టుపై వాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గం అది. ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను.
పవిత్రమైన అంతఃకరణంతో వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పి మనసులో శంకర్ను స్మరించి మునులతో ఇలా అన్నాడు. శివపురాణ పరిచయం చేస్తున్నారు ఇక్కడ మనకి. ఓ తపోధనులారా, ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనసులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివమహాపురాణమును మీకు పరిచయం చేస్తున్నాను. తార్కిక ప్రధానమైన బుద్ధితో కాకుండా అనుభవ ప్రధానమైన స్పందనశీలము అయిన హృదయంతో, ఆస్తిక్య ప్రధానమైన బుద్ధితో, భక్తిభావంతో, అసూయ లేకుండా ఏకాత్మభావంతో, ఏకాగ్రతతో శ్రవణం చేయండి. ఈ శివపురాణం సకల ఉపనిషత్సారం. ఇది శ్రేష్టమైన పురాణం. సర్వమానవులను ఇహంలో పాపాల నుండి ఉద్ధరించి పరంలో పరమార్థాన్ని చేరుస్తుంది. ఇది కల్మష నాశకం, చతుర్విధ పురుషార్థ సాధకం. ఇందులో మహాదేవుని కీర్తి స్వచ్ఛమైన శరత్కాల కౌముదిలా విస్తరించి ఉంది. ఈ పురాణాన్ని అధ్యయనం చేసిన మాత్రాన సర్వులు సద్గతిని పొందుతారు. ఈ శివపురాణం వ్యాప్తిలోకి రానంత వరకు మాత్రమే లోకంలో పాపాలు ప్రబలి ఉంటాయి. ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. ఇది పరిచయం కానంత వరకు మాత్రమే ఇతర శాస్త్రాలు, పురాణాలు పరస్పరాధిక్యతను నిరూపించుకొనడం కోసం తగవలాడుకుంటూ ఉంటాయి. పుణ్యతీర్థములన్నీ అహమిహతో స్పర్ధ వహించి ఉంటాయి. ఇతర మంత్రాలన్నీ తమ ఆధిక్యతను చాటుకొనడం కోసం పోటీ పడుతూ ఉంటాయి. ఇతర పీఠాలు, పుణ్యక్షేత్రాలు, దేవతలు ఏ ఇతర సిద్ధాంతాలైనా సరే వాటి మహిమ ఈ శివపురాణం ప్రకటితం కానంత వరకు మాత్రమే. సూర్యోదయానంతరం చీకట్లన్నీ పటాపంచలైనట్లే ఈ శివపురాణ పఠనానంతరం మానవులకు అవిద్య, అజ్ఞానం నశించి కల్మషాలన్నీ హరించుకుపోతాయి. ఓ మున్లారా, మానవునకు మృత్యుభయాన్ని మించిన భయం లేదు కదా. అట్టి మహాభయంకరమైన మరణ భయం కేవలం శివమహాపురాణ శ్రవణం వల్లనే తొలగిపోతుంది. దీని పఠన శ్రవణాదుల వల్ల వచ్చే మహాపుణ్యఫలాన్ని సంపూర్ణంగా ఎవరు వర్ణించగలరు? అనేక లోకాలతో బ్రహ్మాండాల్లో నిండి ఉన్న ఈ అనంతమైన సృష్టికి కారణభూతులైన శివశక్తుల అనంతతత్వాన్ని లేశ మాత్రంగానైనా మనసులో భావిస్తే ఆ మానవునికి పునర్జన్మే ఉండదు. అసలు ఎక్కడుంటుంది? నిస్సందేహంగా ఆ జీవుడు సాక్షాత్తు శివుడే అవుతాడు. సాక్షాత్తు మోక్షలక్ష్మి వచ్చి గుమ్మం ముందు నిరీక్షిస్తుందంటే ఇంతకన్నా ఇతరమైన లౌకిక ప్రయోజనాలన్నీ ఇట్టే నెరవేరుతాయి అని వేరే చెప్పాలా మనం? వేద శాస్త్రాదులు అధ్యయనం చేస్తే వచ్చే మహాపుణ్యం ఈ పురాణ పఠన శ్రవణాదుల వల్ల వస్తుంది. తపోధనులైన మునులారా, ఒక్క మాట చెప్తున్నాను, విశ్వాసంతో వినండి. సమస్తమైన వేద శాస్త్ర పురాణ ఇతిహాస మంత్ర తంత్ర జప తప ధ్యాన యోగాదుల సారభూతమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఈ పురాణం. పాల యొక్క సారం వెనగదా, అలాంటి వెన్నముద్ద ఇది. క్షీరసాగర సారం అమృతం, అట్టి అమృత భాండం ఈ పురాణం. ఈ పురాణాన్ని గృహంలో భద్రపరిస్తే చాలు, వాడు అమృతుడవుతాడు. ఈ శివమహాపురాణంలోని ఒక్క శ్లోకాన్ని పఠించిన, కనీసం భక్తితో నమస్కరించిన సర్వదేవతా పూజా ఫలం లభిస్తుంది. ఎవరైతే చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివభక్తుల సన్నిధిలో ప్రవచనం చేస్తాడో ఆ ఉత్తమునికి గాయత్రీ మంత్ర పురస్చరణ ఫలం లభిస్తుంది. రాత్రి జాగరణ చేసి దీన్ని పఠిస్తే ఆ పుణ్యపురుషునికి వచ్చే పుణ్యం అంతింత అని రానిది. కురుక్షేత్రం, గయా, ప్రయాగ ఇత్యాది పుణ్యక్షేత్రాల్లో తన బరువు తూగే హిరణ్యాన్ని వ్యాస భగవానునికి దానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని మించిన తరగనంత అనంత పుణ్యఫలం వస్తుంది. ఇందులో ఉన్న రుద్ర సంహితను రాగయుక్తంగా అనహర్నిశలు జ్ఞానం చేసిన భక్తుని ముందు ఇంద్రాది దేవతలు వాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే అంతఃకరణ శుద్ధి ఈ రుద్ర సంహిత పఠనం వల్ల సిద్ధిస్తుంది. భైరవ ప్రతిమ ముందు కానీ, మర్రి చెట్టు లేక మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తూ కానీ పఠిస్తే ఫలితం 1,000,000 గుణితం అవుతుంది. ఇక ఇందులో ఉన్న కైలాస సంహిత పరమోత్కృష్టమైనది. కైలాస సంహిత తత్ర తతోపి పరమా స్మృత బ్రహ్మస్వరూపిణి సాక్షాత్ ప్రణవార్ధ ప్రకాశిక. కైలాస సంహితాయాస్తు మహత్వం
వేత్తిక శంకర కృష్ణం తదర్థవ్యాసశ్చ సదర్థం వేద్యహం ద్విజాహ. ఇది సాక్షాత్తు వేదమే. ఈ సంహితలో ప్రణవార్థము తత్వము నిరూపింపబడ్డాయి. దీని మహాత్మ్యం శంకరునికి పూర్ణంగా తెలుసు, వ్యాస భగవానునికి సగం తెలుసు, అందులో సగం నాకు తెలుసు అంటూ సూతుల వారు చెప్తున్నారు. నేను ఆర్జించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను. ఈ సంహితాతత్వాన్ని లెస్సగా బోధపరుచుకున్న వానికి మరుక్షణంలో చిత్తశుద్ధి కలుగుతుంది. మనసు స్వాధీనమైన వానికి విశ్వమంతా వశమవుతుంది. సాధనలన్నీ మనోలయాన్ని సిద్ధింపజేసుకున్నట్టుకే కదా. ఓ ద్విజులారా, ఈ రుద్ర సంహిత నాశనం చేయలేని పాపం లోకంలో లేదు. ఈ అమృత భాండాన్ని మహాదేవుడు తొలుత కుమారస్వామికి ఇచ్చాడు. ఆ కారణంగానే కుమారుడు జ్ఞానమూర్తి అయినాడు. మానవుడు తనకు తెలియకుండానే అనేక పాపకృత్యాలను ఆచరిస్తూ ఉంటాడు. దుష్టుల నుండి దానాలను తినకూడని వాటిని తినటం, దురాలాపాలాడటం ఇత్యాదులు. వాటికి నిష్కృతి ఈ సంహిత అధ్యయనమే. కనీసం శ్రవణం చెయ్యాలి. శివాలయంలోని బెల్వవనంలో పఠిస్తే వచ్చే ఫలం అనంతం. కర్మలు ఆచరించే సమయంలో ఈ రుద్ర సంహితను భక్తితో పఠిస్తే వారి పితరులందరూ కానీ పొందుతారు. మనం తర్వాత శివమహాపురాణంలోని సంహితలు శ్లోక సంఖ్యను గురించి కూడా తెలుసుకుందాం. ఈ శివమహాపురాణం వేదతుల్యం. ఇది తొలుత పరమేశ్వర నిర్మితం. ఇందులో విద్యేశ్వర, రుద్ర, వినాయక, ఉమ, మాతృ ఏకాదశ రుద్ర, కైలాస, శతరుద్ర, కోటి రుద్ర, సహస్రకోటి రుద్ర, వాయు, ధర్మ సంహితలు అనే ఖండములు ఉన్నాయి. ఈ 12 సంహితలు మహాపుణ్యప్రదాలు. వీటిలోని సంఖ్యను చెప్తున్నాను వినండి. విద్యేశ్వర సంహితలో 10,000, రుద్ర, వినాయక, ఉమ, మాతృ సంహితలలో ఒక్కొక్క దానిలో 8,000, ఏకాదశ రుద్ర సంహితలో 13,000, కైలాస సంహితలో 6,000, శతరుద్ర సంహితలో 3,000, కోటి రుద్ర సంహితలో 9,000, సహస్రకోటి రుద్ర సంహితలో 11,000, వాయు సంహితలో 4,000, ధర్మ సంహితలో 12,000 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 1,00,000 శ్లోకాల గ్రంథం ఇది. త్రికాలవేది అయిన భగవాన్ వ్యాసమహర్షి కలియుగంలో పుట్టబోయే మనుషులు అలసులు, మందబుద్ధులు, అల్పాయుష్యులు అని ఎరిగి 7 సంహితలు 24,000 శ్లోక సంఖ్య కలిదిగా ఈ పురాణాన్ని సంక్షేపించారు. ఇది పురాణాలలో 4వది. అసలు ఈ పురాణ వాంగ్మయం యొక్క పుట్టుక వింటే పరమేశ్వరుడు సృష్ట్యాది యందు 100,000,000 శ్లోక విస్తరమైన ఒకే పురాణాన్ని నిర్మించాడు. క్రమంగా కాలగమనంలో వచ్చే యుగభేదాలను అనుసరించి పుట్టబోయే మనుషులు అల్పతరాయులవుతారని జ్ఞానదృష్టితో పరికించిన మహర్షులు అధ్యయన సౌలభ్యం కొరకు దాన్ని సంక్షేపించారు. ద్వాపర యుగాది యందు కృష్ణద్వైపాయనాది మహర్షులు ఏకపురాణంగా ఉన్నదాన్ని 4,00,000 శ్లోక సంఖ్యకు సంక్షేపించి 18 పురాణాలుగా విభాగించారు. అలా సంక్షేపింపబడిన ఈ శివమహాపురాణంలో 1 విద్యేశ్వర సంహిత, 2 రుద్ర సంహిత, 3 శతరుద్ర సంహిత, 4 కోటి రుద్ర సంహిత, 5 ఉమా సంహిత, 6 కైలాస సంహిత, 7 వాయు సంహిత అనే 7 సంహితలున్నాయి. అఖండ భూమండలాధిపత్యాన్ని వహించి శాసించే సార్వభౌముని చెంతకు చేరడానికి అందరికీ అవకాశం ఉండదు. ప్రజలు భయకంపితులవుతారు. వేదానిది సార్వభౌమ స్థానం. అందుకే వేదం ప్రభు సంహితమని చెప్పారు ఆప్తులు. పురాణాలు మిత్ర సంహితాలు. ఇవి మిత్రుని వలె లాలించి హితోపదేశాన్ని చేస్తాయి. పురాణాలన్నీ వేదతుల్యములే. ఈ శివమహాపురాణం వేదతుల్యం, శ్రేష్టతమం, మోక్షదాయకం, చతుర్విధ పురుషార్థ సాధకం, జీవన్ముక్తి కారకం, ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక దుఃఖ నివారకం, సకల కల్మషహారకం, దురితక్షయ నివారకం, మంగళప్రదాయకం, అఖండ అద్వైతానంద ఆత్మ సాక్షాత్కార తారకం. సాధ్య సాధన విచారము, శ్రవణ మనన కీర్తనల గురించి కూడా ఇలా చెప్తున్నారు. ఎంతో కుతూహలాన్ని రేకెత్తించే సూతుని పలుకులు విన్న ఋషులు అలాంటి మహాపురాణాన్ని ఆదరంతో వినిపింపమని కోరగా సూతుడు సుప్రహర్షుడై శంకర్ని స్మరించి ఇలా ప్రారంభించాడు. ఋషులందరూ శ్రీవర్ధనుడైన శంకరుని ధ్యానింతురుగాక. వేదసారము పురాణ శ్రేష్టము అయిన ఈ శివమహాపురాణమును ఆలకింతుదురుగాక. దీనిలో భక్తి, జ్ఞాన, వైరాగ్యములకు సంబంధించిన
సవిషయములున్నాయి. ఉపనిషత్తుల యందు సిద్ధాంతీకరింపబడిన సత్ అనగా పరబ్రహ్మ స్వరూపాన్ని గూర్చి విశేషంగా చెప్పబడింది. పూర్వకల్పం గురించి ప్రస్తుత కల్పం యొక్క ప్రారంభంలో 6 గణాలకు చెందిన మహర్షులు సమావేశమయ్యారు. వారిలో వారికి పరబ్రహ్మమును గురించి చర్చ జరిగింది. సమాధానం దొరకక అది వివాదంగా మారింది. అప్పుడు వారందరూ నాశరహితుడైన బ్రహ్మగారిని దర్శించి అంజలిబద్ధులై వినయంతో ఇలా ప్రశ్నించారు. ఓ పితామహ, నువ్వు సృష్టికర్తవు, ఆదిజుడవు, అంతేకాదు కారణములకు కారణమైన వాడవు. సర్వతత్వములకు అతీతమైన తత్వమేది? పురాణపురుషుడెవరు? పరుని కంటే పరుడెవరు? అవ్యక్తానికి సైతము ఆధారభూతుడెవరు? బ్రహ్మగారు ఇలా అన్నారు. మహర్షులారా, సావధానంగా వినండి. ఎవరిని గూర్చి చెప్పడానికి వాక్కుకు సామెదో, ఎవరిని మనసు కూడా ఊహించనేరదో, ఇంద్రియములు పంచభూతములతో కూడిన ఈ జగత్తు ఎవరి నుండి ఉద్భవిస్తున్నదో, త్రిమూర్తుల కంటే కూడా ఎవరు పూర్వుడో అట్టివాడు మహాదేవుడు ఒక్కడే. ఆయన సర్వజ్ఞుడు, జగదీశ్వరుడు. పరాభక్తితో ఆయన్ను దర్శించటం కంటే వేరే మార్గం లేదు. రుద్రుడు, హరిహరులు, ఇంద్రాది దేవతలు పరాభక్తి తత్పరులై నిత్యము ఆయన దర్శన కాంక్షాలాలసులై ఉంటారు. శివభక్తి ఒక్కటే మోక్షకారకం. లోకంలో చెట్టు నుండి విత్తనం నుండి చెట్టు ఎలా ఉద్భవిస్తున్నాయో అలాగే దైవానుగ్రహం వల్ల భక్తి వల్ల దైవానుగ్రహం లభిస్తాయి. కనుక ఓ మహర్షులారా, అట్టి మహాదేవుని అనుగ్రహం కొరకు మీరు భూలోకం వెళ్ళి 1000 సంవత్సరాల దీర్ఘసత్రయాగాన్ని అనుష్ఠించండి. భూలోకం ఒక్కటే కర్మభూమి. యజ్ఞేశ్వరుడైన శివుని అనుగ్రహం వల్ల మాత్రమే వేద విద్యాసారమైన సాధ్య సాధనములు తెలుస్తాయి. మునులు ఇట్లా అన్నారు. పితామహ, లోకంలో సాధింపవలసిన వాటిల్లో ఉత్తమమైన సాధ్యమేది? దానికి ఉత్తమమైన సాధనమేది? సాధకుడు ఎలా ఉంటాడు? మాకు ఈ సాధన స్వరూపాన్ని గురించి చెప్పండి అన్నారు. బ్రహ్మగారి సమాధానం: శివపదమును పొందుట ఒక్కటే సాధ్యము. శివభక్తి ఒక్కటే సాధనము. శివానుగ్రహం చేత సిద్ధించిన సంస్కారం చేత అనిత్యమైన ఇహలోక ఫలములందు ఆసక్తి లేనివాడే సాధకుడు. వేదోక్త కర్మలను నిష్కామంగా ఆచరించి తత్ఫలితాన్ని పరమేశ్వరునికి అర్పిస్తే ఈ సాధకుడు సాలోక్య, సామీప్య, సారూప్యాది ఫలాలను పొందుతాడు. భక్తి తీవ్రతను అనుసరించి ఫలప్రాప్తి ఉంటుంది. భక్తిలో అనేక సాధనాలు ఉన్నాయి. వాటిని సాక్షాత్తు బ్రహ్మ ఈశ్వరుడే బోధించాడు. వాటిని సంక్షిప్తం చేసి మీకు సారాన్ని మాత్రం అందిస్తాను. శివపదాన్ని పొందటానికి మహాసాధన మాత్రమే మార్గం. మహామహిమోపేతమైన శివగాథలను చెవులతో వినటం, ఆయన మహిమను వాక్కుతో కీర్తించటం, ఆయన నెల్లప్పుడూ మనసులో ధ్యానించడం, ఈ 3 కలిసి మహాసాధన అనబడుతుంది. ఇది శృతి సమ్మతమైన మార్గం. మీరు ఈ సాధనతో సర్వోత్కృష్టమైన సాధ్యమును పొందగలరు. సర్వార్థ సాధకమైన ఈ సాధనాన్ని తత్పర బుద్ధితో అనుష్ఠించండి. లోకంలో మానవుడు ముందు ఒక వస్తువును కంటితో చూసి తర్వాత తత్ప్రాప్తికి ఉపాయాన్ని అన్వేషిస్తాడు. అప్రత్యక్షమైన వాటి విషయంలో చెవులతో విని ప్రవర్తిస్తాడు. అలాగే జిజ్ఞాసు అయిన వాడు ముందు ముఖత శ్రవణం చేసి తర్వాత సంకీర్తనను, ఆపై మననమును శ్రద్ధతో చేయాలి. ఇలా చేస్తే కొంతకాలం పిమ్మట భక్తుడు సాలోక్య సామీప్యాది క్రమంలో సారూప్యాన్ని పొందుతాడు. ఈ సాధనలో నిమగ్నమైన భక్తునికి ఏ రోగాలు సమీపించవు, వ్యాధులన్నీ నశిస్తాయి. ఎప్పుడూ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఈ సాధన ప్రారంభంలో క్లేశాన్ని కలిగించినా అభ్యాసం వల్ల సాధకుడు తర్వాత అనేక శుభాలను పొందుతాడు అంటూ చెప్తూ శ్రవణ, మనన, కీర్తనముల మహిమ కూడా చెప్తున్నారు సూతవారు. ఇంతవరకు శ్రద్ధాళువులై ఆలకించిన మునులు బ్రహ్మగారిని ఇలా ప్రశ్నించారు. ఇప్పుడు ఋషులు బ్రహ్మగారు ఋషులకు చెప్తున్నారు. దానిని సూతుల వారు ఈ ఋషులకు చెప్తున్నారు. ఓ కమలోద్భవ, శ్రవణ, మనన, కీర్తనముల గురించి మాకు సవిస్తరంగా చెప్పండి అని అడిగారు ఋషులు. అది విన్న ఆ ఋషుల ప్రార్థనను మన్నించి వారి శ్రద్ధాభక్తులను గమనించి పితామహుడిలా చెప్పసాగారు బ్రహ్మదేవుడు. మహర్షులారా, శివపూజ, శివమంత్ర జపం, శివగుణాలను
రూపమును, లీలలను, ఆయన అనంత కళ్యాణ నామాలను వేదసమ్మతమైన యుక్తిగల మనస్సుతో సర్వకాల సర్వావస్థల యందు చింతించుటే మననం. సాధనలన్నింటిలో అత్యుత్తమైన ఈ సాధన శివానుగ్రహం కలవారికే లభిస్తుంది. శంభుని యొక్క ప్రతాప రూప గుణ రూప లీలా విశేషముల నామ వైభవాలన్నింటినీ వాద్య సహకారంతో రాగయుక్తంగా గానరూపంగా కానీ, వేదాధ్యయన రూపంగా కానీ, లేదా దేశ భాషలో స్పష్టమైన వాక్కుతో రసవంతంగా కీర్తనం స్థల కాల సందర్భ కారణాలతో నిర్మితం లేకుండా పరమశివుని మంగళమైన గాథలను హాయిగా చెవులతో ప్రియుడు ప్రియురాల వచనాలను ఎంత ఆదరంతో వింటాడో అంత ఆసక్తితో వినడం శ్రవణం. ఇది లోక ప్రసిద్ధమైనదే. సజ్జన సాంగత్యం వల్ల శ్రవణం సమకూరుతుంది, ఆపై కీర్తన అలవడుతుంది. తర్వాత మననం సిద్ధించి ఈశ్వరానుగ్రహంతో సర్వము సిద్ధిస్తుంది. శృతుడి మహత్తర విషయాలను ఇంతవరకు చెప్పి సాధన మహిమను గూర్చి ఇలా చెప్పసాగాడు. మునులారా, అసలు ఈ సాధన లోకంలో ఎలా ప్రవర్తించిందో దాని పూర్వగాథను చెప్తున్నా వినండి. పూర్వం పరాశర మహర్షి కుమారుడు, నాకు గురువు అయిన వ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఆశ్చర్యకరమైన తపశ్చర్యలో ఉండగా బ్రహ్మమానసపుత్రుడైన సనత్కుమారుడు భానుప్రభాభాసమైన విమానంలో గగన పథంలో సంచరిస్తూ యాదృచ్ఛికంగా నా గురువును చూచి, అనగా వేదవ్యాసుడిని చూచి భూమిపై అవతరించారు. ధ్యానం నుండి లేచిన నా గురువు ఎదురుగా ప్రత్యక్షమైన సనత్కుమార్ని చూచి సంభ్రమాశ్చర్యాలతో భక్తి గౌరవాలతో నమస్కరించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి దేవతాయోగ్యమైన ఆసనాన్ని ఇచ్చి గౌరవించారు. అందుకు సంప్రీతుడైన సనత్కుమారుడు వినీతుడైన వ్యాసుని ఇలా ప్రశ్నించారు. ఓ వ్యాసముని, నీవిచ్చట అసహాయుడవై విని సాధించాలని తపస్సు చేస్తున్నావు? అలా ప్రశ్నించిన సనత్కుమార్ని చూచి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టుగా సంతోషించి వ్యాసుడిలా తన మనసులోని తపనను వెల్లడించాడు. సర్వజ్ఞ, వేదచోదితమైన ధార్మిక జీవనంలో చతుర్వేద పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షములకు ప్రత్యేకమైన ఆదరణ ఉంది. మీ దయతో నేను వాటిని విస్తారంగా అనేక విధాలుగా స్థాపించాను. లోకమంతా నన్ను గురువుగా సేవిస్తోంది. అయినా మోక్ష మార్గాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాను. ఈ విషయంలో నాకు స్థిరత్వం చిక్కలేదు, చాంచల్యం కలుగుతోంది అని చెప్పాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది, అశాంతిగా ఉంది, కారణం తెలియట్లేదు అని చెప్పి మోక్షార్థనై ఈ తపశ్చర్య పూనుకున్నాను అనేసి ఆ సనత్కుమార్ల వారికి చెప్పారనమాట. వ్యాసుని ఆవేదనను, జిజ్ఞాసను, అంతరంగాన్ని అర్థం చేసుకున్న సనాతనుడైన సనత్కుమారుడు వీరే. ఈ సనందన సనత్కుమారుల్లో ఒకడనమాట. ఈ సనత్కుమారుడు ఎక్కడ ఉన్నాడో అప్పుడు జయ విజయులను శపించిన వాళ్ళలో ఒకడనమాట. సనత్కుమారుడు దయార్ద్ర దృష్టితో తన అమృత వాక్కులను ఇలా వినిపించాడు. కుమారా వ్యాసముని, పూర్వం నేను కూడా మోక్షార్థనై చిత్తచాంచల్యంతో అనేక ఇతర సాధనాలతో మందర పర్వతం మీద తపస్సు చేశాను. నా తపస్సు ఫలించి శివాజ్ఞచే భగవానుడు దయాళువు, సర్వసాక్షి, ప్రమథ గణాధిపతి అయిన నందికేశ్వరుడు నా ఎదుట ప్రత్యక్షమై ముక్తి సాధనాన్ని ఇలా ఉపదేశించాడు. ఓ బ్రహ్మమానసపుత్ర, వేదసమ్మతమైన శివుని యొక్క శ్రవణ కీర్తన మననములే ఉత్తమమైన ముక్తి సాధనాలు. ఇది సాక్షాత్తు పరమేశ్వరుడే నాకు ఉపదేశించాడు కనుక వెంటనే వాటిని ఆచరణ యందు ప్రవర్తించు, నీకు మంగళములు సిద్ధించుగాక అని పలుమార్లు బోధించి నందీశ్వరుడు అంతర్హితుడయ్యాడు అని ఈ విధంగా సనత్కుమారుడు వ్యాసుని శంకలను తీర్చి మోక్షోపాయాన్ని చెప్పి పరమ శోభనమైన బ్రహ్మలోకానికి చేరుకున్నాడు. ధన్యవాదములు.